ఒకసారి యెషయా 60:2 చూద్దాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జన్మలను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. సో దిస్ కుడ్ బి అ బిగినింగ్, నాట్ అన్ ఎండ్. మరి ఈ సమయంలో నీకు కొన్ని డబ్బులు పోవచ్చు, ఉద్యోగం పోవచ్చు, వీసా పోవచ్చు, చదువు పోవచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు, రకరకాలుగా నీకు కష్టాలు రావచ్చు. అయిపోయింది, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ద డార్క్నెస్ కుడ్ బి ఎ న్యూ బిగినింగ్. ఈరోజు వాక్యం వింటున్న వారందరికీ ఇప్పుడు మీరు ఏ చీకటిలో ఉన్నా, పోయినా ఇంతకుముందు చీకటిలో ఉన్నా, ఇది భూలోకములో ఉండేటువంటి చీకటి కమ్ముకున్న మరి ప్రపంచంలో ఈ వాక్యం వింటున్న వారికి, యేసుని నమ్మిన వారికి వాగ్దానముల విషయంలో, వెలుగు విషయంలో నూతన ఆరంభం కలుగును గాక. యూ కెన్ సే ఆమేన్. ఇప్పుడు అంటే ఈ ముద్ర మేబీ మనం ఏమనుకోవచ్చు అంటే ఈ ముద్ర ఇప్పుడు తీస్తున్నాడేమో దేవుడు అని, ఈ చీకటి తర్వాత తీస్తాడేమో, ఇది నెరవేరొచ్చేమో. ఓకే, ఈ చీకటి తర్వాత మరి సంఘము, మరి దేవుని వాక్యము, దేవుని సంఘము, దేవుని విశ్వాసులు ప్రపంచంలో మరి వెలగబోతున్నారు. ఇరుగుపోరు వారికి, దేశానికి, ప్రపంచానికి మొత్తము యేసు ప్రభువారు ఇంత గొప్ప దేవుడా, సంఘము ఇంత గొప్పదా అనేటువంటి వెలుగు ఈ చీకటి తర్వాత రావచ్చు. దిస్ కుడ్ బి ఎ గ్రేట్ డిఫరెన్స్. 2వ వచనము, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళను. ఓకే, సో ఇది నెరవేరిందా? ఒకవేళ ఈ ముద్ర తీస్తే ఇది నెరవేరిందా? అసలు దీని యొక్క లోతు చూద్దాం. ఇది ఇంతకుముందు ఇది ఒక దేశానికి ఇచ్చి ఉండొచ్చు, ఇది ఒక ఇంటికి ఇచ్చి ఉండొచ్చు. మేబీ నీ ఇంటి నుంచి చీకటి నువ్వు జయించావేమో. ఒక దేశానికి, ఒక ఖండానికి, యావత్ ప్రపంచానికి కూడా దీన్ని వాడచ్చు. సో దేవుడు దీన్ని జ్ఞాపకం చేస్తూ ఇది చేస్తున్నానని ఈ వచనం ద్వారా ఒక వ్యక్తితో, ఒక పురుషుడితో, స్త్రీతో, ఒక సమాజంతో, ఒక రాష్ట్రంతో కూడా మాట్లాడచ్చు. దట్స్ హౌ వర్సటైల్ అండ్ పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆల్రైట్, సరే, ఇక్కడ మరి ఈ వచనాన్ని నీకు ఇవ్వచ్చు. నీ జీవితంలో ఒకవేళ నీకు పర్సనల్గా ఈ వాగ్దానం వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? లెట్ us స్టడీ దిస్. ఇందులో 3 ఉన్నాయి. ఒకటేమో తెల్లటి గుర్రము, ఇంకొకటేమో విల్లు, ఇంకొకటేమో కిరీటము, ఇంకొకటేమో జయించుట. సో ఈ మరి ప్రత్యేకంగా 3 ఏమన్నారంటే వైట్ హార్స్ అండ్ దెన్ ఎ బో, విల్లు, ఇంకొకటేమో కిరీటం. లెట్స్ స్టడీ దీస్ 3 థింగ్స్. హబక్కూకు 3:8-9 చదువుదాం. యెహోవా, నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున, నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కివచ్చుచున్నావు. 9, విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కుతోడని ప్రమాణము చేసి. చూడండి, విల్లు వరలో నుండి తీయబడ్డది. సో ద బో వాజ్ నౌ ఎక్స్పోజ్డ్. ఇక్కడ చూస్తే ఈ ముద్రలో మరి ప్రకటన 6:2కి వెళ్దాం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకున్నాడంట. సో హీ హ్యాడ్ ఎ బో, ఒక విల్లు అంటే బాణాలు లేదని విల్లు అంటారు. ఒక విల్లు పట్టుకుని ఉన్నాడంట. సో ఒక తెల్లని గుర్రము, ఒక విల్లు, కిరీటము. అంటే ఇప్పుడు తెల్లటి గుర్రం వేరు, ఓకే, దేవుడికి వాక్యం. కానీ తెల్ల గుర్రం ఏం చేస్తుంది? ఏం చేయట్లే. ఇక్కడ తెల్ల గుర్రానికి ఏమి ఇవ్వబడ్డది? ఒక విల్లు ఇవ్వబడ్డదంట. అంటే ఏంటి? ఓకే, యుద్ధము చేయగలది. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ విల్లుకి పట్టుకున్న ఈ వ్యక్తికి ఏమి ఇవ్వబడ్డదంట? కిరీటం. అంటే విల్లు పట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. అంటే దాన్ని ఉపయోగించేవారు, వాక్యాన్ని ఉపయోగించే సామర్థ్యం కలిగిన వారు, వాక్యాన్ని ఉపయోగించే సామర్థ్యం కలిగిన వారు. అందరికీ విజయం రాకపోవచ్చు, ఓడిపోవచ్చు కొంతమంది మధ్యలో, వారి బలహీనతల వల్ల, ఆటల వల్ల. ఇక్కడ ఏంటి? కిరీటం ఇచ్చాడంట. అంటే తప్పకుండా విజయం చేస్తారు. యూ విల్ టేక్ ఓవర్. సో దిస్ కుడ్ బి that the church and the believers can take over the world after this dark moment. ఇప్పుడు చీకటి నీ ఇంటికి వస్తే నీ ఇంటిని ఆశీర్వాదంగా మారుస్తావు. యోసేపుకి వచ్చిన దర్శనాన్ని బట్టి, యోసేపుకి మరి భూలోకం నక్షత్రం ముందు యోసేపుకి ఏమని వచ్చింది? 11 పనలు అతనికి నమస్కారం. అంటే అతనికి ఇంటి మీద విజయం వస్తుంది, ఇంటి వారందరూ అతన్ని నాయకుడిగా అంగీకరిస్తారు, అదే అవ్వచ్చు. కానీ నక్షత్రాలు కూడా అతనికి సాగిలపడ్డాయి. అంటే అర్థం ఏంటి? భూలోకం అంతట్లో అతను గొప్పగా చేయబోతున్నాడని. ఇప్పుడు ఈ మనిషికి దేవుడు మరి గుర్రం మరి అతని చేతికి విల్లిచ్చి కిరీటం ఇచ్చాడంటే ఇంట్లో విజయం రావచ్చు. కానీ ఇప్పుడు ఇది భూమంతా చీకటి వచ్చిన తర్వాత ఈ ముద్ద తీయబడితే దాని అర్థం ఏంటంటే, మరి ఏ సంఘం అయితే మామూలుగా ఉందో, ఏ సంఘం అయితే కొన్ని అద్భుతాలు చూసి కొన్ని చూడలేదో, ఏ సంఘం అయితే మరి ఇంత గొప్ప పేరు రాలేదో, ఇప్పుడు మరి భూలోకం అంతట్లో ఈ సంఘానికి గొప్ప పేరు రావచ్చు. దేవుడు సంఘానికి ఒక నూతన విజయం. ఇప్పుడు దాకా మేబీ నీకు కేవలం గుర్రమే ఉంది, కొంతమందికి ఏమో విల్లు ఉంది సేవకుల్లాగా, కానీ కిరీటం లేదు, విజయం ఇవ్వట్లే, ఇంకా మనల్ని ఏమీ సామర్థ్యం లేదు. కానీ ఇక్కడ కిరీటం ఇస్తున్నాడు జయించుటకు. సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఓవర్. అంటే మనం ఇప్పుడు కిరీటం అంటే ఏంటి? ఆ చీకటిని వెలుగుగా మార్చే సామర్థ్యం. యు సీ ద స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది చూద్దాం. ఇప్పుడు మళ్ళీ హబక్కుకి వెళ్ళిపోదాం. 3:8-9. నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథములను మీద ఎక్కించుకుంటున్నావు.
ఓకే, విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. అంటే మరి విల్లు ఉంది కానీ బాణాలు ఇప్పుడు బాణాలను సిద్ధపరిచాడు అంటే ప్రతి బాణము విజయం ఇస్తుంది అనమాట. నౌ ద బో అండ్ ద ఆరోస్ అండ్ ద హార్స్ అండ్ ద క్రౌన్ విల్ గివ్ యూ విక్టరీ ఫర్ షూర్. ఇప్పుడు చీకటి నీ ఇంటికి రాలే, నీ గృహానికి రాలే, లోకమంతా వచ్చిందంటే లోకములో అందరు విశ్వాసులకు దీని తర్వాత నిజంగా యేసుని ఎరిగిన ప్రతి విశ్వాసికి విజయం వస్తుంది. అప్పుడు అనేకులు చూసి ఆ సమృద్ధిగా వాళ్ళు ఉండేట్టు చూసి దేవుడు ఇంత గొప్పవాడా అని లోకమంతా కూడా దేవునితో తిరిగే అవకాశం ఉంది. కొంతమంది వ్యతిరేకిస్తారు. చూడండి, సైతానుడు మారడు, మరి ఫరో కూడా మారలేదు. ఫరో ఆత్మని అంటూ ఉంటాం మేము. ఎన్ని అద్భుతాలు చెయ్యి, ఎన్ని చెయ్యి, అరే ఇంట్లో కన్న కొడుకు కూడా చనిపోయాడు వార్నింగ్ ఇచ్చిన, అయినప్పటికీ వాళ్ళు వెళ్ళిపోతుంటే సముద్రం ఒడ్లో వెళ్ళిపోతుంటే ఎంట వెళ్తాడు చంపడానికి సైన్యాన్ని వేసుకొని. అసలు మెదడుందా? కొంచెమైనా ఆలోచన ఉందా? ఇన్ని తెగుళ్ళు వచ్చాయి, భూమి దాని సంపూర్ణత యెహోవాదని తెలుసుకోవడానికి ఇదిగో నువ్వు తెగులు చూస్తావు, నీ దగ్గర ఉంటా తెగులు, నా దగ్గర తెగులు ఉండదు అని ఇన్ని సూచనలు చూపించినా ఫరో మారడు. అక్కడ ఉండేటువంటి మాంత్రికులు మారిపోతారు. వాళ్ళు చూసి ఫరో ఇది దేవుని హస్తమయ్యా, ఎందుకు పెట్టుకుంటావు? అబ్బే, కొంతమంది అలాగే ఉంటారు. లోతులు కూడా ఉంటారు, విశ్వాసులే లోతు, కానీ అబ్రహాం యొక్క సేవకులతో గొడవ పెట్టుకుంటాడు. తన గొడవ మరి అబ్రహాం యొక్క సేవకులు లోతు సేవకులు మరి ఇద్దరు దెబ్బలాడుకున్నప్పుడు చెప్పాలి కదా వాళ్ళ సేవకులకి, అరే అబ్రహాము ద్వారా మనం బ్లెస్ అయ్యాం, అబ్రహాము దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మరి మనం వాళ్ళతో పెట్టుకోకూడదు గొడవ, పోతే పోనీ 4 గొర్రెలు మనం ఇంత బ్లెస్ అయ్యాం కదా అని వినయంగా తగ్గించుకోవాల్సింది పోయి మరి మీరు కూడా కొట్టండి అని పుసుగొల్పుతాడు. ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, తగ్గింపు లేక ఏమవుతాడు, నాకు మంచిది కావాలని సొదొమ గొమొర్రా ఎన్నుకుంటాడు. తర్వాత సొదొమ గొమొర్రా ఉండదు. తర్వాత తరాన్ని విశ్వాసాన్ని పోగొట్టుకుంటాడు. మోయాబు అని వేరే 2 దేవుని ఎరగని దేశాలకు జన్మిస్తాడు. యు సీ దట్ నౌ. సో ఇవన్నీ ఉంటాయి, డోంట్ వర్రీ. సో ఫరో ఆత్మలు కూడా ఉంటాయి, దే విల్ బి స్పిరిట్స్ ఆఫ్ ఫరో. ఆ తర్వాత వారికి తీర్పు రావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా బిగిన్ అవ్వచ్చు. బట్ దిస్ ఈజ్ లోకమంతా చీకటి వచ్చింది కాబట్టి ఇప్పుడు కానీ దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని పోషిస్తాడు. మీలో ఎవరి కడుపు ఆకలిగా ఉండదు, ఎవరికి ఏమి జరగకుండా దేవుడు నేను కాపాడతాడు. అద్భుత రీతిగా గాడ్ విల్ డెలివర్ యూ అండ్ బ్లెస్ యూ అండ్ టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. దేవుడు నీకు కొత్త సామర్థ్యాన్ని కొత్తది ఇస్తాడు. నీకు ఉద్యోగం రావచ్చు, వ్యాపారం రావచ్చు, నూతన అభిషేకం. ఓకే, చూద్దాం. హబక్కుకు, త్వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కుతోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరుచున్నావు, భూమిని బద్దలు చేసి నదులను కలిగజేసి ఉన్నావు. ఇప్పుడు ఆయన సంఘానికి భూలోకమంతట్లో కూడా మంచి పేరుస్తాడు దీని తర్వాత. సో గెట్ రెడీ సైన్స్ వేర్ ఎవర్ యు ఆర్ లిసనింగ్, షేర్. అందుకే చెప్తున్నాను మీకు ఈ వాక్యాన్ని మీ దగ్గర పెట్టుకోవద్దు. లోకమంతా దేవుడు చెప్తున్నాడు శిష్యులకి, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి. శిష్యులు అలాగే హాయిగా ఉండిపోయారు. శిష్యులు అక్కడ అమ్మయ్య మన సామ్రాజ్యం పెరిగిపోయింది, మనకు సంఘాలు పెరిగిపోయాయి, మనంతా ఆశీర్వదించబడిపోతున్నాం, మన బాగుంది అనుకున్నప్పుడు మహాశ్రమ వచ్చేసిందంట, అందరూ పారిపోయారు. ఒక్కొక్కసారి ఈ చీకటి మరి మనం ఇంకా మేల్కోవడానికి. ఆదికాండము 49, 23, 24. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. చూడండి, అనేక విల్లులు వచ్చి వీళ్ళని జయించాయి, కానీ యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. మరి ఇప్పుడు అనేక విల్లులు మన చేతిలో విల్లులు ఉన్నాయి, తెల్లగుర్రం ఉంది, కానీ ఇతరుల యొక్క విల్లులు బలం మనల్ని అణిచివేసింది. మన సువార్త అనే దాని మీద, సంఘము అనే దాని మీద చీకటి కమ్మింది. ఓకే, వాట్ వీ సే విల్ హ్యాపన్. మేబీ అటువంటి కాలం మరి ఇప్పుడు అటువంటి ఆత్మ కాదు. ఇప్పుడు అది పాత నిబంధనలో దేవుడు చేశాడు, కానీ కొత్త నిబంధనలో మరి దేవుడు మరి ఎవరు నశించిపోకూడదు, అందరూ రక్షించాలి. ఎందుకంటే ఆయన నూతన సామర్థ్యం ఇస్తున్నాడు. ఈ వాంట్ యూ ఏ ఒక్క నశించిపోకూడదు, అందరూ రక్షింపడాలా. మరి కొత్త నిబంధనలో ఆయన అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ప్రేమకి ఇచ్చాడు. ఆదికాండము 49, 23. విల్లుకాండ్రు అతన్ని వేధించి వారి బాణములను వేసి అతని, మన చేతిలో బాణం ఉన్న అవతల బాణాలు నెగ్గుతున్నాయి. చదవండి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. అంటే ఈ చీకటి తర్వాత, ఈ భూలోకమంతా చీకటి కమ్ముకున్న తర్వాత యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన మరి ఇప్పుడు ఈ వాక్యం వెంటనే అందరు విల్లులు ఆ విల్లు కంటే బలమైనది అవుతుందంట. నౌ యువర్ క్రౌన్, యువర్ యారో, యువర్ bow will receive more strength than other people's bow, and your arrow has a crown now. It will get victory. చూసారా, ఈ చీకటి సమయంలో దేవుడు సంఘాలతో ఎలా మాట్లాడుతున్నాడు. God has a word for every situation. నజరేయుడైన యేసయ్య యాకోబు విల్లు, అనేక మంది విల్లులు అతను బాధ పెట్టిన తుదకు యాకోబు విల్లుకి నువ్వు అధిక బలాన్ని ఇచ్చావు. అనేకులు దర్శనాలు ఉన్నాయి కానీ నెరవేరట్లే. సో ఇప్పుడు దాకా సామర్థ్యం లేని ఆ విల్లుకు దేవుడు సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. హి ఈస్ టెల్లింగ్, నౌ ఐ విల్ రైజ్ అప్ మై వర్డ్. శత్రువు 10 రెట్లు
ఎదిగితే మనము మన దేవుని కృప ద్వారా 100 రెట్లు ఎదిగి మన దేవుని నామానికి మహిమ తీసుకురావచ్చు. ఆమేన్.